హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తాను. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నాకు ఇండియానే గుర్తొస్తుంది. 3 మంకీస్ అయితే పెట్టారు, కానీ ఎవరికీ కనపడకుండా ఒక మూలన పెట్టారు. ఇక్కడ ఎక్కువగా గొర్రెలు, బర్రెలు చాలా ఉంటాయి. చూసారు కదా పాల క్యాను. ఇండియాలో చూశాను, మళ్ళీ ఇక్కడే ఫస్ట్ టైం చూడడము. వీళ్ళు కూడా మనలాగే పాలు తీయడానికి పాల క్యానే యూజ్ చేస్తారేమో. పాలు ఒకటే కాదు, పెరుగు కూడా ఉంటుంది. బయట కొనుక్కునే డబ్బా పాలు ఏంటంటే నిల్వ ఉంటాయి. ఇక్కడేమో 3 డేస్ కంటే ఎక్కువ ఉండవు పాలు. మీకు వీడియోలో కనిపిస్తున్న వ్యాన్లోనే పాలు, మిల్క్ షేక్స్, కేక్స్ చాలా ఉంటాయి. ఈ పాలు ఎలా కొనాలంటే ఫస్ట్ ఆ ట్యాప్ క్లీన్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మిల్క్ కావాలా, మిల్క్ షేక్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ షేక్ సెలెక్ట్ చేసుకున్నా. అక్కడే కప్స్, కప్ లిడ్స్ అండ్ స్ట్రాస్ ఉంటాయి. ఆ కప్ తీసుకొని అక్కడ కనపడుతున్న దాంట్లో పెట్టేసి, ఈ మిల్క్ షేక్లో ఫ్లేవర్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అందులో మనకు కావాల్సిన ఫ్లేవర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇందులో చాక్లెట్, స్ట్రాబెర్రీ, బనానానే బాగుంటాయి. మిగతావన్నీ ఒక రకంగా ఉంటాయి. మనం బయట కొనే మిల్క్ షేక్స్ ఏంటంటే చాలా చల్లగా అండ్ స్వీట్గా ఉంటాయి. ఇవి అలా ఉండవు. పచ్చిపాలల్లో ఫ్లేవర్ కల్పిస్తారు. ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయడమే. అక్కడ పే హియర్ అని ఉంది కదా, అక్కడ పే చేయాలి. నేను పే చేస్తున్నా, చూసారు కదా. పే చేయడం అయిపోయిన తర్వాత ఒకసారి ఆ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అక్కడ మిల్క్ షేక్ రావాలి అంటే ఇక్కడ పక్కన ఒక ప్రెస్ హియర్ అని ఉంటుంది, అక్కడ ప్రెస్ చేయాలి. అప్పుడే మిల్క్ షేక్ అనేది వస్తుంది. చూసారు కదా, చాక్లెట్ ఫ్లేవర్ అండ్ మిల్క్ మాత్రమే యాడ్ అవుతుంది. అంతే, మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే అచ్చం పచ్చిపాలు తాగినట్టే ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. అక్కడ కూర్చొని తాగడానికి బెంచెస్ కూడా వేశారు.